హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. నవ్వే డేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా యూజ్ చేయడం చూసాం మనం ఈ టెక్నాలజీని. అసలు వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి తెలియాలి ఫస్ట్. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అనమాట, ఆర్ కంప్యూటర్ సైన్స్లో ఒక బ్రాంచ్ అని కూడా మనం చెప్పొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఏం చేస్తుందంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్కి రిక్వైర్డ్, అంటే హ్యూమన్కి కావాల్సిన టాస్క్ని పర్ఫామ్ చేసే క్యాపబిలిటీ ఏ మిషన్కి అయితే ఉంటుందో ఆ మిషన్ని క్రియేట్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎయిమ్. ఇది ఇంకా ఏముంటాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంటే మనకి డేటా నుంచి నేర్చుకోవడం, లాంగ్వేజెస్ని అండర్స్టాండ్ చేసుకోవడం, డెసిషన్ మేకింగ్ తీసుకోవడం, ప్రాబ్లమ్ని సాల్వింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ని పర్సనలైజ్ చేయడానికి, ప్రిడిక్షన్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అసలు ఎలా యూజ్ చేస్తాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే ఆటోమేషన్. ఈ ఆటోమేషన్లో ఎలా యూజ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపిటేటివ్ అంటే టైం కన్జ్యూమింగ్లో హ్యూమన్ ఎర్రర్స్ని ప్రొనౌన్స్ చేసే ఒక టాస్క్ని ఆటోమేట్ చేయడానికి ఆటోమేషన్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని యూజ్ చేస్తాం. డెసిషన్ మేకింగ్. ఈ డెసిషన్ మేకింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి కదా, వాటిని అనలైజ్ చేయడానికి ఈ డెసిషన్ మేకింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. మోర్ ఇన్ఫర్మేషన్స్తో డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి, అసెట్ లైక్ హెల్పింగ్ చేయడానికి, ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడానికి డెసిషన్ మేకింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ పర్సనలైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇండివిజువల్ యూజర్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, అంటే లీడింగ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పర్సనలైజేషన్లో యూజ్ చేస్తాం. లైక్ సాటిస్ఫాక్షన్ని, ఎంగేజ్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి పర్సనలైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాస్ట్ సేవింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేస్తామంటే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, బిజినెస్లో కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి, ఒక టాస్క్ని ఆటోమేటిక్గా హెల్ప్ చేయడానికి, ఒక టాస్క్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని కాస్ట్ సేవింగ్లో యూజ్ చేస్తాం. ఇన్నోవేషన్ని ఎలా యూజ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంటే ప్రీవియస్గా ఇంపాసిబుల్ అయిన న్యూ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ని కానీ డెవలప్మెంట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎనేబుల్ చేస్తుందన్నమాట. అందుకోసమే మనము ఇన్నోవేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనము అంటే హెల్త్ కేర్లో యూజ్ చేస్తాం. ఈ హెల్త్ కేర్లో ఎలా యూజ్ చేస్తామంటే ట్రీట్మెంట్ ప్లాన్స్ కానీ డ్రగ్ డిస్కవరీస్లో పర్సనలైజ్గా డయాగ్నోసిస్ చేయడానికి ఏంటి డిసీజర్ అనేది డయాగ్నోసిస్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం హెల్త్ కేర్లో యూజ్ చేస్తాం. ఫైనాన్స్లో ఎక్కడ యూజ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయడానికి, క్రెడిట్ స్కోరింగ్స్కి అండ్ ఆల్గోరిథమ్ ట్రేడింగ్ కోసం మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్లో ఎలా యూజ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి వచ్చినాయి ఇప్పుడు మనకి, అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్స్లో ఈకామర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం పర్సనలైజ్డ్ కోసం యూజ్ చేస్తాం. రికమెండేషన్స్ కానీ టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ కోసం అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము ఈకామర్స్లో యూజ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆప్టిమైజేషన్ కోసం యూజ్ చేస్తాం. ప్రొడక్షన్ ప్రాసెస్ కోసం, ఎక్విప్మెంట్ ఏదైనా ఫెయిల్ అయితే దాన్ని ప్రెడిక్ట్ చేయడానికి, క్వాలిటీ కంట్రోల్ని ఇంప్రూవ్ చేయడానికి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాం. ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పర్సనలైజ్డ్ కోసం యూజ్ చేస్తాం. మనము లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ఆటోమేటిక్ గ్రేడింగ్ అండ్ ట్యూటోరింగ్స్ని ప్రొవైడ్ చేయడానికి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తాం. ఇంతేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు